ఇందాక జుట్టు ఊడిపోతుంది అన్నారు కదా, మరి మీ ఫ్యాన్స్ మీ మీద నమ్మకం పెట్టుకున్న సీక్వెల్స్కి ఏంటి సమాధానం? మంచి తైలం వాడతా గ్యాప్లో, పుత్తూరు తైలం వాడతాను ఎత్తికి గ్యాప్లో. అంటే ఫలక్నామా దస్ 2 చేస్తా, ఉన్నాయి మన దగ్గర. ఫలక్నామా దస్ 2 ఉంది, దమ్కి 2 ఉంది, ఈ నగరానికి ఏమేంటి 2 ఉంది, అన్ని 2లు వస్తాయి. ఒక్కసారి మీనాక్షి. Hi, and your screen presence is amazing and beautiful. So I just want to ask one question about that greatest of all time, Thalapathy. That what's the update about that film? I think you'll get to know that very, very soon. I think they'll be coming in. There's a great song with Sir that I have in that, and I'm very excited for that. But more than that, I'm very excited for the song we have in this film, and I cannot wait for you to hear that song as well. I think there will be more updates coming soon. So a lot of great songs from this album as well. Yes. Viశ్వకర్ సార్, విశ్వకర్ సార్, ఇక్కడ సార్, సార్ సార్, లైలా లైలా మేకప్కి ఎంత టైం పడుతుంది సార్? సార్ మేకప్కి ఎంత టైం పడుతుంది? గంటన్నర పట్టింది సార్. వాళ్ళు 3 గంటలు అంటే అంత టైం కష్టం, కొంచెం రోజు కూర్చోడు, యాక్టింగ్ కూడా చేయాలి, మేకప్తో 1.5 hours అట్లా పడుతుంది సార్. సార్, ఒక హీరోకి డేర్ స్టెప్ అటువంటి క్యారెక్టర్ చేయడం, హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా, ఎందుకు అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు? ఎట్లా కనెక్ట్ అయింది మీకు? సేమ్ సార్, లిస్ట్లో ఉంది అది, మనం చేయాలి అనుకున్న లిస్ట్లో ఉండే ఆ సినిమా. సో డెఫినెట్లీ 2-3 కథలు విన్నా ఈ జానర్లో, బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఏదో అవార్డులు కొట్టేయడానికనో దాని గురించో కాదు, ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనర్ సార్. అంటే అదిరిపోయే ఎంటర్టైనర్ అది. ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఏమన్నా ఆడవాళ్ళ కష్టాలు ఏమన్నా అర్థమైనాయా మీకు? కష్టపెడతారు సార్ వాళ్ళు, కష్టాలు వాళ్ళ కష్టాలు మనకెందుకు? కాదండి, మీరు మేకప్ వేసుకున్నారు కదా, సో దానికే 1.5 hours పట్టింది. సో స్పెషల్ గా లైలా గురించి అని చెప్పి టైటిల్ లోనే ఆడవాళ్ళ పేరు తీసుకున్నారు, మళ్ళీ కష్టాలు పెడతారని ఎలాగా డిఫైన్ చేసేసి? స్వీట్ పెయిన్ అది. ఓకే, ఏదైనా నాకు ఏరు కోరి తెచ్చుకునే నొప్పి అది. విశ్వక్సేన్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీలు. తెలుసన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అండ్ ఫస్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంది. Thank అండ్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, సో ఇది లేకపోతే విశ్వక్ సినిమా చేయలేడు అనేది ఏమైనా ఉందా? అంటే నాకు అనిపించింది ఏంటంటే విశ్వక్సేన్ గారి సినిమాలో 2 హీరోయిన్స్ కంపల్సరీ ఉండాలి అనేది బయట టాక్, బట్ మీకేమన్నా నేను చేసే స్క్రిప్ట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది ఏమన్నా ఉందా? నీ డౌట్ ఏంటంటే నా సినిమాలో ఒక హీరోయిన్ జరపకపోతే ఇంకొకరిని పెట్టండి అని నేను అడుగుతానా? నీ క్వశ్చన్ అంతేనా? అంతేనా? గామి చూసావా? చూసాను. అసలు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా ముట్టుకోరు ఆ సినిమాలో నన్ను. అట్లాంటివి కూడా చేస్తా మొదల. ఇదేదో కుదిరింది, ఆయన రాసుకుంటే 2 హీరోయిన్లు, కానీ బాగుంటుంది కదా సార్. విశ్వక్ గారు సార్, ఇది ఫలక్నామా దాస్ నుంచి ఇప్పటి వరకు మీరు ఏ సినిమా ఎలాంటి వెరైటీస్ చేసినా కానీ కంపల్సరీగా మాస్ కా దాస్ అనే ట్యాగ్, మాస్ని అట్రాక్ట్ చేయాలనే ట్యాగ్ మాత్రం కంపల్సరీ మీలో కనిపిస్తుంది. అది మాస్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది మీ దాంట్లో, ఒక గామి మినహా అన్ని క్యారెక్టర్స్లో. గామి, అశోకవర్ణం అవి కొంచెం ఏం అట్లా బట్టలు చింపుకోలేదు సినిమాలో కొంచెం.